దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? 5 to 6 మీకోసం ఈ దినం దేవుని వాగ్దానం. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. కష్టకాలము, దుఃఖ సమయాలు, బాధలు, నిందలు, సమస్యల గురించి కృంగిపోవద్దు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్నుపై కృప చూపుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. రక్షణ అనుభవం లేని ఏ బిడ్డలైనా యేసు రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవం అండి, పరలోకం. ఈరోజు మీరు ఏ శ్రమల్లో నడుస్తున్నా ఆయన నీకు తోడు. ఆయనే నీ బలము, ఆయనే నీ ఆశ్రయం, ఆయనే నీ దుర్గము, ఆయనే నీ సమస్తం. కానీ ధైర్యంగా ఉండండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండో విషయం, దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆశతో నాతో దేవుడు మాట్లాడాలి ఈ వాగ్దానం అని ఎదురు చూస్తున్నారు. ఓ చక్కటి మాట నేను చదువుతున్నాను. మరి కీర్తనల గ్రంథం 107వ కీర్తన అద్భుతమైనటువంటి 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారిని పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. బాగు చేసెను, విడిపించెను. వింటున్నారా? తన వాక్కును పంపి. ఈరోజు ఆయన వాక్యం నీ దగ్గరకు వస్తుంది. ఆయన మాటే నీ దగ్గరకు వస్తుంది. నువ్వు దేవుని వాక్యం వింటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కుని పంపి, ఆయన రేమ వాక్కుని పంపి వారిని పడిన గుంటలో నుండట బాగు చేశాడు, విడిపించాడట. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు దేవుడు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. నేను నిన్ను ప్రతి కష్టంలో నుండి, అంటే మరి బాధలో నుండి, ప్రతి పోరాటం నుంచి, ప్రతి సమస్య నుంచి నేను విడిపించబోతున్నాడు. ఏం భయపడద్దు, ధైర్యంగా ఉండండి. నేను నిన్ను బాగు చేయదును, నేను నీకు విడుదలనిచ్చేదని. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవుడు. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? దేవునికి ఇస్తున్న చక్కటి మాట. నువ్వు పడిన స్థితి నుంచి నేను నిన్ను విడిపించేదను, నిన్ను బాగు చేయదును. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని తట్టు చూడండి. విడిపించబడబోతున్నావు, బాగు చేయబోతున్నాడు. దేవుని థ్యాంక్స్ చెప్పి నాతో కలిసి ప్రార్థన చేయండి. అందరం కలిసి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధి నుంచి, మరణ బంధకం నుంచి, పాప బంధకం నుంచి, శాప బంధకం నుంచి, నిందల నుంచి, గాయముల నుంచి, కోర్టు కేసు నుండి బిడ్డలు లేరు అనే స్థితి నుంచి విడిపించి వారిని బాగు చేయండి. అయ్యా, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో క్షేమము, కృప, కాపుదల, భద్రత మీరు దయచేయండి. నాయన, దేశ ప్రజలను రక్షించండి. ఇదిగో ప్రభా, నా తండ్రి, ఆత్మీయులు, సేవకులు, సంఘాలు అందరినీ కూడా విడిపించండి. ఈరోజు నాయన ఎంతమంది బిడ్డల మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారి దాంపత్యాన్ని దీవించి వారిని వర్ధలు చేసి నీ సాక్షిగా నిలబెట్టండి. ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు, వారి బర్త్డే సందర్భంగా బ్లెస్ చేస్తూ దినము మీరు వర్ధలు చేసి మీరు తోడై ఉండమని ఈ ఉదయకాలం కల్వరి పరిచయని మీరు దీవించండి. ప్రతి కుటుంబాలను మీరు వర్ధలు చేయండి. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డలకి మీరు తోడయండి. విడుదలని సహాయాన్ని దయచేయండి. ఎవరన్నా తండ్రి భూ సంబంధమైన బంధకముల నుంచి తొలగించండి. ఎవరన్నా రోగులు యేసు పొందిన వాక్కు గాయముల చేత నేను స్వస్థతను పొంది తిని అది జరుగునుగాక. ఈరోజు వాగ్దానం తీసుకున్న ప్రతి బిడ్డని విడిపించి అద్భుతీయ దేవుడుగా, రక్షకుడిగా వారి జీవితాల గొప్ప కార్యాలు చేయమని ఈ కల్వరి పరిచర్ని, సంఘాలని, మా ప్రియులను అందరినీ మీ చేతులు పెడుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ఫస్ట్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారోన్ ప్రవీణ్, కల్వరి టెస్టిమనీస్ మన ఛానల్స్. దీంతోపాటు మీకు రోజు కూడా ఇస్తున్న ఈ వాగ్దానాలు, ప్రార్థనలు అందరికీ షేర్ చేయండి. రెండవదిగా 14, 15, 16 3 దినాలు కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్. మీ అందరికీ తెలుసండి, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 3 దిన సభలు. మీ కుటుంబాలు గారు వచ్చి అక్కడ ఉండి 3 దినములు పాలు పొంది దేవుని బలం పొంది ప్రార్థనలో గడిపి వెళ్ళొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.